అన్న తెలంగాణలో సవాళ్ళ మీద సవాళ్ళు నడుస్తున్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన కామెంట్స్, జూపల్లి కృష్ణ గారు చేసిన కామెంట్స్ కూడా హరీష్ రావు గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ అన్నింటినీ తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా సవాలు చూడొచ్చు? ఇది ఏంటంటే వాళ్ళు కేటీఆర్ రేవంత్ రెడ్డి డ్రామా. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఎదుగుతున్నది, బీజేపీ అధ్యక్షుడు వచ్చిపోయింది కదా. సో ప్రజలంతా బీజేపీ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలని వాళ్ళ ఆలోచన తప్ప ఇప్పుడు కేంద్రం ఇవ్వకపోతే వాళ్ళ ప్రభుత్వాలు రెండు నడిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అన్ని సవాల్ చేసినా ఢిల్లీ కొందరు అయ్యా బానిస కాల్ముక్త దూరం అనే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఏం లేదు, ఏమన్నా ఢిల్లీ అప్పిపియా లేదంటే వాళ్ళన్నా బడ్జెట్ ఇస్తేనే నడిచే పరిస్థితి ఉన్నది. కాకపోతే వాళ్ళిద్దరు సవాల్ విసుకునే బదులు వాళ్ళు ఇప్పుడు అమరవీర స్థూపంకారికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వీళ్ళెందుకు వెళ్ళారు? కేటీఆర్ హరీష్ అమరవీర స్థూపంకారికి వెళ్ళి అరే అన్న ఇదంతా ఒక డ్రామా. బీజేపీ ఎక్కడైతే ఎదగాలనే అవకాశం వచ్చింది, నితిన్ నవీన్ వచ్చింది కదా, జనాలలో బీజేపీ వాయిస్ పెంచుతున్నారు, మాట్లాడుతున్నారు. సో ఇది ఇష్యూ తప్పించుకోవాలంటానికి ఇట్లా కామెంట్ చేశారు. వాళ్ళకి నిజంగా ఎందుకంటే బీజేపీ ఎక్కడ మాట్లాడలేదు, మీరు తప్ప ఎవరు మాట్లాడలేరు. మరి మాట్లాడిన ఒక వ్యక్తి మాట్లాడతారు, కాకపోతే వాళ్ళు ఏ ఇష్యూ గురించి తీసుకుంటారు అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళిద్దరు ఆడే డ్రామా. వీళ్ళు ఒకవేళ నిజంగా అవినీతి చేసిండ్రు లేకపోతే అప్పులు తెచ్చినాం అనుకున్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతోమంది అవినీతి చేశారని రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలు చెప్పినారు. ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా? అంటే నువ్వు నన్ను కొట్టినది నేను నేర్చినట్టు చేస్తా అనేది ఒక డ్రామా ఆడుతుర్రు. కాకపోతే ప్రజలు ఏం నమ్మాలంటే వీళ్ళిద్దరు కూడా దొంగలే. వీళ్ళిద్దరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ దోచుకుంటారు. ఏమన్నా అంటే నా దగ్గర డబ్బులు ఏమంటారు. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి మొన్న గెలిచిండు. ఎక్కడైనా పోయి నా రాష్ట్రంలో అప్పు అని చెప్పి చెప్పలేదు ఆయన. ఇప్పుడు అన్ని రాష్ట్రాల కన్నా అప్పు తమిళనాడు ఉండదు, ఏ రోజు కూడా చెప్పలేదు. కాకపోతే నాకు పరిపాలన విధాల తప్పిదాలు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కావచ్చు జిల్లా ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళకి మాట వినటం లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఉండి ఏదో ఒక సవాల్ చేసి ప్రజలని ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి తప్ప ఇందులో ఎలాంటి లేదు. అప్పులు చేసి ఇద్దరు వాస్తామే, ఇట్లా కప్పిపుచ్చేది కూడా ఇద్దరు వాస్తామే. ఒకరిపైన ఒకరు నిందేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన మర్చిపోతుండ్రు, వీళ్ళు కూడా అడుగుతలేరు. అది వాళ్ళ ఆలోచన డ్రామా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఓవర్ గేమ్ నడుస్తుంది. ఈ గేమ్లో ఎక్కడ బీజేపీ కనిపిస్తలేదు కన్నా. మరి బీజేపీ వస్తారా లేట్ అయ్యి వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎట్లా డ్రామా ఆడతారని వెయిట్ చేస్తారు. సో సందర్భం వచ్చినా వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు దొంగలు అనేది వాళ్ళకి ప్రజలకు తెలుసు కాబట్టి ఆ ఇద్దరు నిరూపించడానికి వాళ్ళు లేట్ అయినా వస్తారు. అది పరిస్థితి. వీళ్ళిద్దరు నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో నువ్వు అభివృద్ధి చేస్తుండవచ్చు, మిగతా జిల్లాలను అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి ఈయన అభివృద్ధి చేసి లేకపోతే రైతులకు రైతు బంధు సమంగా వేయలేకపోయి ఆయనను 1,50,000 కోట్లేమో 60,000 అని బట్టి విక్రమ ఈయనను 1,70,500 కోట్లు ఏమో చెప్తున్నాడు. అంటే వాళ్ళిద్దరికే సంబంధం లేనట్టు ఉన్నది. మళ్ళీ ఐఏఎస్ అధికారులు వాళ్ళకి రిపోర్ట్లు ఎట్లా ఇస్తారో వాళ్ళకి తెలియాలి. సో ఇది తెలంగాణలో ఉన్నది ఏంటంటే దొంగలు అందరూ కలిసి ఓ డ్రామా క్రియేట్ చేసి అవినీతికి వెళ్ళి తప్పించుకుంటున్నారు అందరు కలిసి. ఎందుకంటే నువ్వు అవినీతి చేసినావు నేను కూడా చేస్తారా బాయ్, ఈ ప్రజలు దానిపైన అక్కడక్కడ చర్చిస్తారు, దీన్ని తప్పించుకోవాలన్నప్పుడు ఇట్లా డ్రామా క్రియేట్ చేస్తే ఎట్లున్నదని వాళ్ళ ఆలోచన. డ్రామానన్నా అదంతా అరెస్ట్. అరే ఉట్టిగా తీసుకుపోతారు ఇరుస్తారు అంతా. ఇప్పుడు నిజంగా శీతదుద్దు ఉంటే మీడియా ముందర వాళ్ళిద్దరిని పెట్టమని చెప్పండి. జూపాలి కృష్ణారావు మళ్ళీ ఎందుకు రాలేదు? జూపాలి కృష్ణారావు సవాల్ వేసిన వ్యక్తి రావాలి కదా. ఎందుకు రాలేదంటే ఏదో అక్కడ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆలోచనతో వాళ్ళిద్దరూ ఒప్పందంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో వచ్చిన ప్రణాళికతో ఉన్నారు అన్ని. వాళ్ళు నెక్స్ట్ నీవే వస్తావు, నేను పోయినా కూడా నన్ను ఏం చేయకరా బాబు అనే ఒప్పందంతో వాళ్ళు కలిసి పనిచేస్తారు. సో అది ప్రజలు మోసపోతారు ప్రతి సందర్భాలు. నేమంటే ప్రజలు గుర్తించాలి వీళ్ళిద్దరు ఎవరు దొంగ, వీళ్ళిద్దరు అవకాశవాదులా లేక వీళ్ళు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు తెలుసుకోవాలా. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ రకరకాల సవాళ్ళు ఇస్తే జిహెచ్ఎంసీలో మేము ముందు అనే ఉంటారు. కానీ ఇద్దరు వరపోయే పరిస్థితి ఉన్నది వీళ్ళు చేసే అభివృద్ధికి. ఎందుకంటే హైదరాబాద్లో వరదలు వచ్చినా మనం చూస్తున్నాం వాటర్ ఎంత ఇబ్బందికరంగా. సో గత వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేదు, వీళ్ళు కూడా ఆ పని ముందు పెట్టుకోకుండా మాటలు చెప్పడానికి పరిమితమైనరు. సో అప్పుడు మాత్రం ఇద్దరు అప్పు చేసారు. ఈయన కూడా 3 లక్షల పైన అప్పు చేస్తా ఉన్నాడు. 3 లక్షల కోట్లు దాటిపోయింది ఇప్పటికే. మరి కవిత గారిని రాజశేఖర్ గారు ఏం చెప్తా ఉంటారు? మరి కవిత గారు ఏదో ల్యాండ్ విషయం పోయింది. ఆమె ఒక్క ల్యాండ్ గంతకు ముందు ఇప్పుడు అదే నార్సింగ్లో ఒక అక్రమ కట్టడాల కోసమని గతంలో పోయింది. అక్కడ మన సజ్జనా గారికి సవాల్ విసిరింది, మళ్ళీ అక్కడికి పోలేదు. సో ఆమె కూడా డ్రామా క్రియేట్లు అక్కడ. ఇప్పుడు నిజంగా చేయాలంటే ఆ బిల్డింగ్ కూల్పినంతసేపు నిరాదీక్ష చేస్తా అని చెప్పింది కవిత గారు నార్సింగ్ పోయి. మళ్ళీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి మళ్ళీ చర్యలు తీసుకోవడానికి ఆమె అవకాశం లేదు, అక్కడికి పోలేదు. కాకపోతే కవిత గారు కూడా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి తప్ప ఇందుట్లో కూడా నిజంగా చిత్తశుద్ధి లేదు. ఉంటే ఒకవేళ ఆ బిల్లు ఫస్ట్ కూల్పడేంత వరకు నిరాదీక్ష చేయమని చెప్తున్నా కవిత గారు. నిజంగా నీకు హైడ్రా మీద భూములు కబ్జా చేసిరు, తెలంగాణ ప్రభుత్వం కబ్జా చేసింది అనుకుంటే అక్కడ ఉన్న మంత్రులు కబ్జా చేశారని చెప్తారు కదా. నిజంగా మీరు పోయి దీక్ష కూకోర్రి. ఆ రోజు చెప్పారు నార్సింగ్లో, నేను కూడా అక్కడే ఉన్నా.
అదే ప్రాంతాలకి వెళ్ళాం కాబట్టి నేను ఆ రోజు పోయేటప్పుడు చూసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడికి రండి అని మెసేజ్ కూడా పెట్టింది మా ముందే. ఆయన రానని చెప్పి ఎక్కడ బిజీ ఉన్నది. మళ్ళీ ఆ బిల్డింగ్ కూడా ఇవ్వాలి ఎవరో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరో భూకప్ చేసినా అక్కడికి పోయినరు. మరి ఆ విషయంలో కూడా నువ్వు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తావు అనేది మాకు నమ్మకం లేదు కవిత గారి పైన. చూడాలి భవిష్యత్తు ఏంది అనేది. కవిత గారు ఏ ఇష్యూని కరెక్ట్ పట్టుకోవటం లేదు, ఏదన్నా దాన్ని వైరల్ చేస్తూ ఉన్నది, వైరల్ చేసిన తర్వాత తప్పించుకుంటున్నది. మరి ఎందుకో కవిత గారు ఆ విషయం వాళ్ళకి ఆమె పార్టీ పెట్టింది, ముందుకు ఎలా పోతుంది? ఒక ఇష్యూని ఏదైనా గట్టి పట్టుకొని దాన్ని బయటికి తీసినంత వరకు పోరాటం చేసిన కవిత గారు ఇప్పటి వరకు లేదు. ఏదన్నా సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని వైరల్ చేస్తే తప్పించుకుంటూ పోతుంది. కవిత గారు కాబోయే మహిళా ముఖ్యమంత్రి అంటున్నారు, ఏం లేదన్న, అది వాళ్ళంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని డ్రామా కంపెనీలో భాగమే కవిత గారిది. కవిత గారు 10 సంవత్సరాలు ఎన్నో హత్యలు రకరకాల ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఏ రోజన్నా మాట్లాడింది బయటకు వచ్చి? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళ పార్టీ ఓడిపోయింది, వాళ్ళ నాన్న ఒక ప్లాన్ ఇచ్చారు, అమ్మ నువ్వు బయటికి వెళ్ళు, ఒక పార్టీ పెట్టు, దానికి కావాల్సిన ఫండ్సింగ్ వస్తాయి, తర్వాత ఒక గెలిచి 10 సీట్లు వస్తాయి, మళ్ళీ అధికారాలకు వచ్చి మీకు అందరం కలిసిపోతాం అమ్మ అని చెప్పి ఒక ప్లాన్తో పోతుంది తప్ప నిజంగా కవిత గారికి చిత్తశుద్ధితే ఒక మహిళను పెట్టు అధ్యక్షురాలని. నువ్వెందుకున్నావు నీ పార్టీకి? వేరే అధ్యక్షుడు ఒక మహిళను పెట్టలేదు ఎందుకు? అంతా ఒక డ్రామా కంపెనీ. మనం ఆ దాంట్లో ప్రజలు పడిపోతే మోసపోతారు. మరి ఏ పార్టీ కోటాలన్న తెలంగాణలో ప్రజలు ఏ పార్టీ కోటాలి? ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్ళలో చూసినాం, వాళ్ళు చేసిన అరాచకాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు చేసింది. నెక్స్ట్ ఏదన్నా ఉన్నారంటే బీజేపీకి. ఎందుకు బీజేపీకి అవకాశం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలని ఏది కూడా నెరవేర్చలేదు. ఎలక్షన్ ముందు వచ్చే వరకు వాడు గొప్ప వీడు గొప్ప, వాళ్ళ ధరని తెచ్చి వేల ప్రభుత్వ భూములని అయ్యి ప్రైవేటీకరణ చేశారు. వీళ్ళు ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చి వీళ్ళు కూడా ప్రభుత్వ భూముల ప్రైవేట్ భూములను కూడా ప్రభుత్వ భూములకి మార్చి 1000 ఎకరాలు కబ్జా పెడుతున్నారు. ఏ కబ్జా భూములో మీకు హైడ్రా కూడా పోదు. కొన్ని కంపెనీలు ఎవరైనా అది తెలంగాణ ఆంధ్ర అందరు రాజకీయ నాయకులు అక్రమంగా భూ కబ్జాలు చేసి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇలా భూములు ఉన్నాయి. ఒక్కదాని మీద వీళ్ళు యాక్షన్ తీసుకున్న ముఖ్యమంత్రి గారు తీసుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న స్టేట్లలో ప్రభుత్వం ఏం బాగలేదని చెప్పేసి అంటున్నారు కదా, మళ్ళీ తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది, వాళ్ళు చేసేది ఉంటుంది అన్న. మీరు తప్పది. ఇప్పుడు ఏ స్టేట్లో బాగాలేదు చెప్పు, నేను మాట్లాడతాను. కూడా బాగలేదు. అరే ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులు సమస్య పెద్దగా ఉంది. ఏ రోజు కూడా బీజేపీ వచ్చి నిరుద్యోగుల తరఫున పోరాటం చేయలేదు. నిరుద్యోగులు ఎట్లా వస్తారు? పేపర్ లీక్స్ ఎన్నిసార్లు అయినాయి అన్న ఈ 10 సంవత్సరాలు? నిరుద్యోగులు అంటే జనతా పార్టీ వచ్చింది బీజేపీ అపోజిట్ గా నీట్ పేపర్ లీక్ అవుతుందని దానికి చేంజ్ చెప్పదలుచుకున్నాం. ఇప్పటి వరకు దాని గురించి అది మాట్లాడైపోయారు. ఇప్పుడు మొన్న నిరుద్యోగులు కూడా ఇప్పుడు బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డిని మొన్న ఎవరు విద్యార్థులు పోయి కలిసారు. సో మేము కూడా ఒక ప్లాన్ యాక్షన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. సో చూద్దాం భవిష్యత్తులో. ఇప్పుడు ఆయన చెప్పింది కదా, తక్షణ విద్యార్థులు కూడా ఏందని నేనేమంటాను అంటే, మీరు ప్రతిసారి నేనేమంటారు నీ బీజేపీ కోటేయమని చెప్తలేరు, కానీ మీరు కూడా ఆల్టర్నేటివ్ పార్టీ పెట్టరు. విద్యార్థులు అందరూ నిరుద్యోగులు కలిసి తెలంగాణలో ఇప్పుడు ఇంతమంది ఉన్నాం. ప్రతి రాజకీయ నాయకుడు ఆ జాబులు లేకుండా కూడా మేము ఇన్ని లక్షల జాబులు ఇస్తామని ఎవరు రాహుల్ గాంధీ చెప్తారు, ఇంకోటి చెప్పి నమ్మకండి. గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉన్నది మీరు చూసుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనుకోని విద్యార్థులు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ పార్టీని నమ్మారు. బీఆర్ఎస్ గతంలో ఎన్నోసార్లు విద్యార్థులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నో పచ్చి మాటలు చెప్పారు. ఇప్పుడు రియల్ చెప్పాలంటే గతంలో బీజేపీ బండి సంజయ్ తీసేయకపోతే బీజేపీ వచ్చేది. కాకపోతే అప్పుడు బండి సంజయ్ తీసేయడం వల్ల నిరుద్యోగులు అందరూ ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి గారు గొప్ప ఉండొచ్చప్ప కొత్త నాయకుడు, సరే మా హామీలు నెరవేరుస్తారు, నిరుద్యోగులను పట్టించుకుంటారు అని చెప్పి ఆయన కోట్లేశారు. కానీ ఆ నిరుద్యోగులను పక్కా మోసం చేసిండు. అంతకుముందు ఎవరు మన పొన్నం ప్రభాకర్ చెప్పిండు, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాను, ఈయన 70,000 నోటిఫికేషన్ ఇచ్చాను. వాళ్ళిద్దరికి మంత్రులకి క్లారిటీ లేదు. సో అంత దౌర్భాగ్యమైన పరిపాలన అందిస్తారు. ఇప్పటికైనా మీ పరిపాలన విధాలు మార్చుకొని పని చేసుకోండి. మీకు అవకాశం ఇస్తారో లేదో ప్రజలు చూస్తారు. కానీ మీరు ఈ 2 సంవత్సరాలన్నా మంచి పరిపాలన అందించాలని ముఖ్యమంత్రి కోరుతున్నాం. లేకపోతే ప్రజలు మిమ్మల్ని 20 సీట్లకో 10 సీట్లకో పర్మిట్ చేసి తీర్మానం మల్లన్న వీనకన్నా పెద్ద దొంగ. ఎందుకంటే ఆయన మనం చూస్తున్నాం ఇప్పుడు తీర్మానం మల్లన్న ఉదాహరణ తీసుకుందాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలిచిండు. ఒక్కరోజైనా విద్యార్థుల గురించి మీటింగ్ పెట్టి ఈ సమస్యలోనే ఎప్పుడైనా పట్టించుకున్నా లేదు. అంటే రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఎలక్షన్ చూస్తే అప్పుడు బీసీ నినాదం తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఓట్లు వేపించే పరిస్థితిలో తీర్మానం మల్లన్న పనిచేస్తున్నారు. ఇది క్లియర్ కట్గా ప్రజలు అర్థం చేసుకోరు. తీర్మానం మల్లన్న అంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. సో అది పరిస్థితి. బాబుకు వయసు అంది. ఒకవేళ కేటీఆర్ ఆలోచన వచ్చిందనుకో ఇంకా దౌర్భాగ్యంగా అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అవినీతి చేసిర్రు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది, మళ్ళీ యాక్షన్ తీసుకోలేదు. అంటే వీళ్ళు కలిసిపోతారు. కాబట్టి నెక్స్ట్ వేరే బీజేపీ ఆల్టర్నేట్గా రావాలి. ఎందుకు రావాలంటే ఈ ప్రాంతాన్ని పాలించలేదు. సో వాళ్ళు ఎలా పాలిస్తారు అనేది ప్రజలు ఒకసారి వెయిట్ చూస్తున్నారు. ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బీజేపీ మీద ఉంది సెంటర్లో, బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పరిస్తేనే తెలంగాణలోకి వచ్చి తెలంగాణ హైదరాబాద్ మీ అయోధ్యాగ్రహ అని అంటున్నారు.
సో ఇప్పుడు బీజేపీ వస్తే మొత్తం ఆంధ్ర వాళ్ళు మొత్తం మర్ర ఆంధ్ర పరిపాలన మొత్తం బీజేపీ చేతిలో ఇది 100% తప్పు. ఇప్పుడు ఆంధ్ర పాలన నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు చుట్టాము రేవంత్ రెడ్డి కానీ బీజేపీ మొన్న అమిత్ షా గారు ఏం చెప్పిండు, ఇండివిజువల్గా పోటీ చేస్తామని చెప్పిండు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకుడు ధర్మపురి అరవింద్ కూడా గతంలో చెప్పిండు, బీజేపీ ఎవరితోటి పోటీ చేయము, మేము ఇండివిజువల్గా పోటీ చేస్తామనేది వాళ్ళు చెప్పారు. అన్న మీరేమనుకో కరెక్టే కానీ బీజేపీలో ఇప్పుడు ప్రజలు సిద్ధంగా ఓట్లేట అనుకుంటారు. ఎందుకుంటారు అంటే వీళ్ళ పరిపాలన చూసి విసుకుంటారు వాళ్ళు. మెయిన్ లీడర్ అన్న ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలకు పోటీ చేసే స్థాయిలు ఉన్నారు కార్యకర్తలే. మీకు మొత్తం నాయకులు అవసరం లేదు. బీజేపీలో అన్ని డబ్బులు ఇచ్చి పంచి ఓట్లు లేపించుకునే లేదు. సో తెలంగాణ కొంతమంది వల్ల ఇబ్బంది పడుతున్నది. సో ఆ కొంతమంది సెటిలర్స్ అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటే అప్పుడు లీడ్లో ఉన్న బండి సంజయ్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ ఉన్న కాంగ్రెస్కు బీఆర్ఎస్ భయపడి కాదా? సో అది మనం చెప్పలేము. అది కొంత అది లోకందరూ ఏదో అప్పుడు బీఆర్ఎస్కు గతంలో ఏదో ఒప్పందం ఉన్నది వాళ్ళు తీయమని చెప్పారు అనేది మనకు విన్నాము. సో అభిప్రాయాలు ఉన్నప్పుడు బీజేపీ ఎట్లా నమ్ముతారు ఇక్కడ? కానీ ఈసారి అది ప్రజల్లో ఉంది కానీ ఈసారి వాళ్ళు కూడా మారుతారు కదా. ఇప్పుడు మేము ఒకవేళ తప్పిదాలు చేస్తే దాన్ని మార్చుకోమని చెప్పి అమిత్ షా గారు కూడా మొన్న ఏమన్నారు, మేము ఇండివిజువల్గా పోటీ చేస్తాం, బీజేపీ కావచ్చు అటు తెలుగుదేశం జనసేనతో కూడా ఎలాంటి పొత్తు లేకుండానే పోతామన్నారు. సో ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు, బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు గట్టి నాయకులు ఉండరు. సో భవిష్యత్తులో వాళ్ళిద్దరిలో ఎవరో ముగ్గుట్లో ముఖ్యమంత్రి అయ్యే ఛాయిస్ ఉన్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ.